బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నైరుతి రుతుపవనాలు మరింత జోరుగా విస్తరిస్తున్నాయని భారత వాతావరణ శాఖ చెప్పింది. పరిస్థితులు నైరుతి గాలుల విస్తరణకు అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి కూడా తెలియజేసింది. మరి ఆగ్నేయ అరేబియా సముద్రం, దక్షిణ భారతం, బంగాళాఖాతంలోని ఆగ్నేయ నైరుతి ప్రాంతాలు, అండమాన్ సముద్రం, ఇక తూర్పు మధ్య బంగాళాఖాతానికి వచ్చే 3-4 రోజుల్లో అయితే నైరుతి గాలులు విస్తరిస్తాయని ఐఎండీ తెలియజేసింది. మరి ఈ పరిస్థితులలో మే 26న నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని చెప్పేసి కూడా తాజా అంచనాల్లో ఐఎండీ తెలియజేసింది. ఇవాళ రేపు తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలలో అయితే పిడుగులతో వర్షాలు పడతాయని చెప్పేసి కూడా ఐఎండీ అంచనా వేసింది. మరి ఈదురుగాలుల వేగం గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లుగా ఉంటుందని వివరించింది. మరి ఇవాళ తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ, మధ్యప్రదేశ్, విదర్భ పైన ఒక ద్రోణి కూడా ఉందని ఐఎండీ చెప్పింది. దీనివల్ల అయితే సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో మేఘాలు ఉంటాయి. అయితే ఇక తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్ పైన ఒక చక్రవాత తుఫాను కూడా ఉంటుంది. మరి ఇది మామూలు తుఫాను కాదు. సముద్రంలో గాలి పీడనంలో తీవ్రమైనటువంటి మార్పులు కూడా వచ్చినప్పుడు గాలి అతివేగంగా సుడిగాలిలా అయితే తిరుగుతూ ఉంటుంది. అది భారీ వర్షాలు పడేందుకు అనుకూలంగా అయితే మారుతుంది. దాన్నే చక్రవాత తుఫాను అని అంటూ ఉంటారు. మరి ఇవి ఏర్పడినప్పుడైతే సముద్రంలో భారీ అలలు వస్తాయి. తీర ప్రాంతాల్లో కూడా గంటకు 60 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో అయితే గాలులు కూడా వీస్తాయి. మరి కుండపోత వర్షాలు కూడా పడే ఛాన్స్ ఉంటుంది. ఏపీపై చక్రవాత తుఫాను వల్ల సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తులో మొదలైనటువంటి మేఘాలు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఉంటాయి. మరి అంటే దాదాపుగా 3 కిలోమీటర్ల పరిధిలో మేఘాలు అయితే ఉన్నట్లు తెలుస్తూ ఉంది. చాలా మేఘాలు ఇక్కడ ఉన్నట్లయితే అంచనా వేస్తూ ఉన్నారు. ఒక 3 రోజుల వర్షాలు కూడా 3 రోజుల పాటు కూడా వర్షాలు కురిసేందుకైతే సరిపోతాయని కూడా చెబుతూ ఉన్నారు. మరి అరేబియా సముద్రం నుంచి తీర ప్రాంతం ఏపీ, కేరళ, కర్ణాటక, రాయలసీమ వరకు కూడా మరో ద్రోణి కూడా ఉంటుంది. మరి దీనివల్ల సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తులో మేఘాలు మొదలై ఇక 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా విస్తరించాయని ఐఎండీ తెలిపింది. మరి ఇలా ఒక వర్షాల వాతావరణం అయితే తయారవుతోంది. మరి ఇవాళ తెలంగాణలో ఎండలు తగ్గి మేఘాలు పెరుగుతాయి. దట్టమైనటువంటి మేఘాలు వస్తాయి. మరి రోజంతా కూడా మేఘాలు పరుగులు పెడుతూ ఉంటాయి. అక్కడక్కడ జల్లులు పడే ఛాన్స్ కూడా ఉంటుంది. తేమ వర్షం కంటే కూడా ఈదురుగాలుల సమస్య అయితే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అదే సమయంలో ఉక్కపోత కూడా ఉంటుంది. మరి తెలంగాణలో గాలి వేగం గంటకు 30 నుంచి 36 కిలోమీటర్లుగా అయితే ఉంటుందని తెలుస్తూ ఉంది. మరి ఉష్ణోగ్రత 39 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అంటే మేఘాలు ఉన్నా కూడా ఎండలు కూడా తీవ్రంగా ఉంటాయి. అయితే ఇక తేమ 26% మాత్రమే ఉంటున్నట్లు అయితే తెలుపుతా ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక ఆంధ్రప్రదేశ్లో గంటకు 30 నుంచి 44 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. రాయలసీమ మొత్తం కూడా విపరీతమైనటువంటి గాలులు వీస్తాయి. మరి ఉదయం నుంచి రాత్రి వరకు మేఘాలు పరుగులు పెడుతూ ఉంటాయి. రాయలసీమలో ఎక్కువగా అయితే మేఘాలు అలుముకొని ఉంటున్నట్లయితే వాతావరణ శాఖ అధికారులు తెలుపుతా ఉన్నారు. మరి సాయంత్రం వేళ ఉత్తరాంధ్ర, దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లో ఈ జిల్లాల్లో అయితే ఎక్కువ వర్షాలు పడే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఏపీలో కురిసే వర్షాలు అత్యంత భయంకరంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ఉరుములు, మెరుపులు, పిడుగుల ప్రమాదం అయితే ఉంటుంది. చిన్న వర్షమైనా సరే మనం తేలిగ్గా అయితే తీసుకోకూడదు. ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల సెల్సియస్ ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మరి తేమ అయితే 30% వరకు కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. భూమధ్య రేఖ ప్రాంతం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం, తూర్పు ఆసియా, ఆగ్నేయ ఆసియా, అంటార్కిటికా అంతటా కూడా భారీ మేఘాలు ఉన్నాయి. ముఖ్యంగా మన భారత్ చుట్టూ కూడా ఇక సముద్రాల్లో గాలి వేగం ఎక్కువగా ఉంటుంది. మరి ఇవన్నీ కూడా నైరుతి ఋతుపవనాలు జోరుగా రావడానికి మంచి అవకాశం అని చెప్పుకోవాలి.
వర్షాలు గట్టిగానే పడతాయి. ఇక జూన్ 15 వరకు కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఏమైనా జరగవచ్చు, అంటే ఎల్లినో ప్రభావం మొదలవ్వచ్చు కూడా అని తెలుస్తూ ఉంది. కానీ ముందుగా కురిసే వర్షాలు మాత్రం చాలా తీవ్రంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి. మరి ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో బీభత్సం సృష్టించే ఛాన్స్ కూడా ఉంటుంది. అందువల్ల ఈ 4 రోజులు ఎండల తర్వాత అయితే మనం చల్లని వాతావరణం చూడగలుగుతాం. మరోవైపు తెలంగాణలో భారీగా ఎండలు దాటిగా అయితే పెరిగాయి. తెలంగాణలో మునుపెన్నడూ లేని విధంగా అయితే పగటి ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీల మార్కును దాటి నమోదవుతూ ఉన్నాయి. మరి గురువారం అత్యధికంగా పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో 46.5 డిగ్రీల గరిష్టమైనటువంటి ఉష్ణోగ్రత అయితే నమోదైంది. మరి దీంతో వడదెబ్బ మరణాలు అయితే ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో ఎండ తీవ్రత తట్టుకోలేక దాదాపుగా వేరువేరు ప్రాంతాల్లో అయితే 22 మంది మృతి చెందినట్టు తెలుస్తూ ఉంది. మరి ఉదయం 9 గంటల నుంచి సూర్యుడు ప్రతాపం అయితే చూపిస్తూ ఉండటంతో అయితే జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతూ ఉన్నారు. మధ్యాహ్నం వేళల్లో కూడా రహదారులన్నీ కూడా జనసంచారం లేక వెలవెలబోతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇప్పుడిప్పుడే తగ్గేలా అయితే కనిపించడం లేదని వాతావరణ శాఖ తెలుపుతా ఉంది. మరి ఇవాళ కూడా పలు జిల్లాల్లో తీవ్రమైనటువంటి వడగాల్పులు వీచే అవకాశం కూడా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తుంది. మరి ముఖ్యంగా ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలపైన అయితే ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. మరి ఎండల తీవ్రత దృష్ట్యా కూడా ప్రజలు ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు ఆ మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని వైద్యులు సూచిస్తూ ఉన్నారు. మరి బయటకు వెళ్లాల్సి వస్తే తలకు రుమాలు, మరి ఇక గొడుగు లాంటివి అయితే ఉపయోగించాలి. డీహైడ్రేషన్కు గురి కాకుండా అయితే ఉండటానికి కూడా ఓఆర్ఎస్ లాంటి ద్రావణాలను, ఇక మజ్జిగ, కొబ్బరి నీళ్లు తదితర మంచినీరు తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు.